సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో విద్యా మౌలిక వస్తుల కల్పనలో సంపంగి గ్రూప్ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కమిటీ మండలం పోటీపల్లిలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్స్ మరియు విలేజెస్ దత్తత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి 30 పాఠశాలలకు కంప్యూటర్లను, దత్తత గ్రామాలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్లను అందజేశారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థుల విద్యాభివృద్ధికి, గ్రామాల ప్రగతికి సంపంగి గ్రూప్ నిరంతరం తోడు ఉంటుందని సంస్థ చైర్మన్ రమేష్ సంపంగి, సీఈఓ సురేష్ సంపంగి వెల్లడించారు. లేదా సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో స్టేజ్ దగ్గర సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 30 స్కూల్స్ని ఈరోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికీ కూడా కంప్యూటర్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి ఇక్కడ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని మీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ మేము ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం. ఇక్కడ దాని రైతులందరికీ కొత్తపల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండాని టోటల్గా దత్తత తీసుకొని ఆ విలేజ్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు. నేను సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO అండ్ మా బ్రదర్ సంపంగి ఈజ్ చైర్మన్ ఆఫ్ సంపంగి గ్రూప్. సో ఈరోజు మేము సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఒక 30 స్కూల్స్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక 30 స్కూల్స్ని దత్తత తీసుకోవడం జరిగిందండి. సో ఆ స్కూల్స్ కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిస్టమ్స్ కావచ్చు, ప్రొజెక్టర్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఒక 2 గ్రామాలని ఫుల్ ఫ్లెజ్గా దత్తత తీసుకున్నాము. సో వాసర్లో పాట అయిన కిషన్ నాయక్ తాండాని అండ్ అలాగే పోర్టుపల్లి అనే గ్రామాన్ని కూడా మేము దత్తత తీసుకొని సో అక్కడ ఉన్న బేసిక్ మౌలిక సదుపాయాలు ఏమైతే ఉంటాయో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న స్కూల్స్కి ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రూరల్ డెవలప్మెంట్ భాగంలో అక్కడ హెల్త్